వృషభరాశి వారికి ఆదాయం 14, ఖర్చు 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారి ప్రారంభంలో అన్ని రకములుగా బాగుండును. సంఘములో గౌరవము, పలుకుబడి, పేరు ప్రతిష్టలు పొందుతారు. గృహములో వివాహ శుభ కార్యక్రమం జరుగును. పుణ్యక్ష దర్శనము చేస్తారు. కుటుంబంలో సుఖశాంతులు, వృత్తి వ్యాపారంలో ధనాయం బాగా జరుగును. అట్లాగే ఈ వృషభ రాశి వారికి విద్యార్థులకు పరీక్ష కాలంలో జయము, శ్రమ తగిన ఫలితము పొందుట, ర్యాంకులు వచ్చుట జరుగును. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్ వచ్చును. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి జరుగును. అధికార అనుగ్రహం బాగా కలుగును. అట్లాగే రాశి వారికి వ్యవసాయదారులకి మొదటి పంట బాగా పండించి ఆదాయం బాగా ఉంది. రెండవ పంటలో ఖర్చులు ఎక్కువ అవును. అట్లాగే నష్టపోవడం జరుగుతుంది. రుణబాధలు జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి. వ్యాపారస్తులకు ఆదాయం బాగును. చిన్న ప్రశ్న చేయబట్టే వారికి అభివృద్ధి పెరుగును. అట్లాగే ఈ రాశి వారికి అష్టమ శని దోషం వల్ల పరిహారముకు శనికి తైలాభిషేకములు, ఆంజనేయ స్వామి పూజ, వెంకటేశ్వర స్వామి వారి దర్శనము, పూజలు, రావి చెట్టు ప్రదక్షిణము చేసిన ఆరోగ్యము, మనశ్శాంతి కలుగును. వీరి అదృష్టము వజ్రము. అదృష్ట సంఖ్య నంబర్ 6.